ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మరియమాత మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అదే సందర్భంలో మన గ్రామంలో ఈరోజు మనం మరియమాత యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని ఉన్నాము. ఈ విగ్రహ ప్రతిష్ఠ మన ఊరికి, మన సంఘానికి, మన కుటుంబాలకు కాపుదలగా దేవుడు ఉంచాలని, ఆ తల్లి దీవెన ద్వారా మనందరినీ కూడా దేవుడు మిక్కిలిగా ఆశీర్వదించాలని దిగుబడి పూజలో ప్రార్థన చేద్దాం. ఎవరైతే దాతలు ఈ విగ్రహ ప్రతిష్ఠ కోసం దానం చేసి ఉన్నారో మిక్కిలిగా దేవుడు వారందరినీ దీవించాలని, ఎంతో మంది దాతలు ఉన్నారు, వారందరినీ కూడా దేవుడు దీవించాలని ఈ దేవుని పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఒకసారి 2 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా దేశంలో మంటలు చెలరేగాయి. అడవులు బాగా ఎండిపోయిన తరువాత మంటలు చెలరేగాయి. అడవులన్నీ కూడా దహనమవుతూ ఉన్నాయి. దానిలో ఉన్నటువంటి వన్య ప్రాణులన్నీ కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరిగెడుతూ ఉన్నాయి. మీరు ఆ దృశ్యాలను ఒకసారి యూట్యూబ్లో చూసినట్లయితే కంట తడి ఆగక మానదు. అది 1 ఎకరం కాదు, 2 ఎకరం కాదు, కొన్ని లక్షల ఎకరాల అడవి అంతా కూడా ధ్వంసమైపోతూ ఉంది. ఒక పక్క నుంచి గవర్నమెంట్ కూడా
దాన్ని ఆర్పడానికి విమానాలలోంచి హెలికాప్టర్లోంచి నీళ్లను పైనుంచి కిందకి తోస్తూ ఆ మంటలను ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మంటలు ఆగటం లేదు. అక్కడ ఒక చిన్న సంఘటనని కొంత విలేకరులు చూశారు. ఒక గూట్లో ఒక చిన్న పక్షి తన గుడ్లను ఒక 4-5 గుడ్లను వేసుకొని ఆ పక్షి అలాగే కూర్చొని ఉంది. మంటలు వస్తూ ఉన్నాయి, కానీ పక్షిలో భయం ఏంటంటే తను ఎగిరిపోతే తన గుడ్లన్నీ కూడా కాలి మాసి అయిపోతాయి. కాబట్టి ఆ పక్షి ఆ గుడ్లను కాపాడటానికి అలాగే వాటి మీద కూర్చొని ఉంది. మంటలు వచ్చాయి, చెట్లను తగలబెట్టాయి, తన గూడంతా తగలబడింది, తను కూడా తగలబడిపోయింది. కానీ తగలబడిపోయిన తర్వాత పక్షి గుడ్లు అలాగే నిక్షిప్తంగా ఉన్నాయి. ఆ పక్షి తన ప్రాణాలకు సైతం త్యాగం చేసి తన పిల్లలను, అంటే తన గుడ్లలో ఉన్నటువంటి పిల్లలను కాపాడుకోవడానికి ఏ విధముగా ప్రయత్నం చేస్తూ ఉందో దేవుడు కూడా మరియ మాత ద్వారా మనందరినీ కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడని ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఫాతిమా మాత ప్రదర్శన ద్వారా, ఆమె యొక్క మహిమల ద్వారా ఈ ప్రపంచమంతటా కూడా దేవుడు మనకు అదే సందేశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆరోగ్య మాత స్వరూపాన్ని ఈరోజు ఆవిష్కరించినటువంటి ఈ పరమదినాన మనమందరం కూడా దేవుడు ఎల్లవేళలా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అగ్ని మంటలు వచ్చినా కానీ మనందరినీ అదే విధముగా కాచి కాపాడుతారన్న విశ్వాసంతో ఈ దివ్యపతి పూజలోకి అందరం కూడా ప్రార్థనాపూర్వకముగా తలలు వంచి మనం చేసినటువంటి తప్పులను ఒప్పుకుంటూ ఆ దేవుని ముంగిట ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక.
ఏలిన వారా దయచూపుము, ఏలిన వారా దయచూపండి. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, ఏలిన వారా దయచూపుము. ఏలిన వారా దయచూపము. మహోన్నతముల దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతముల దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. దేవుని జనితైక శుద్ధుడా ఏలిన వారా దేవుని గొర్రెపిల్ల. పాపుమయ మమ పాపుమయ మా పాపము కడుగుమయ. జనితైక శుద్ధుడా ఏలిన వారా దేవుని గొర్రెపిల్ల. పాపుమయ మమ పాపుమయ మా పాపము కడుగుమయ. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. ప్రభువా తండ్రి మహిమలు పవిత్రాత్మతో నిండువారా. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. ప్రభువా తండ్రి మహిమలు పవిత్రాత్మతో నిండువారా. ఓ సర్వేశ్వర, నీ కుమారుని తల్లిని
మాకు కూడా తల్లిగా ఉండమని కరుణించితివి. మేము లోక రక్షణ కొరకు పశ్చాత్తాప క్రియలందును ప్రార్థన యందును పట్టుదల కలిగి ఉండి క్రీస్తు రాజ్యము లోకమంతటా వ్యాపింప చేయుటకు ఎల్లప్పుడూ కృషి చేయనట్లు అనుగ్రహించము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ సైన్యములను సిద్ధము చేసుకొండు. శత్రువులు మనలను ముట్టడింతురు. వారు ఇజ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చంపపై కొట్టుచున్నారు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు. అయినను ఇజ్రాయేలును ఏలబోవాడు నీ నుండియే ఉద్భవించును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన సాక్షాత్కరించువాడు. ప్రసవము స్త్రీ శిశువును కనువరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. అటు పిమ్మట అతని సహోదరులలో శేషించిన వారు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలతో కలిగి అతడు ప్రభువు బలముతోనూ ప్రభువైన దేవుని ప్రభావముతోనూ తన మందను మేపును. లోకములోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరించు కనుక వారు క్షేమముగా జీవించు. అతడు శాంతిని కొనివచ్చును. అసిరియా మన దేశముపై దాడి చేసి మన కోటలను ముట్టడించనేని మనము 7 గొర్రెల కాపర్లను 8 ప్రధానులను నియమించు. వారు ఆయుధములతో నిమ్రోదు దేశమైన అసిరియాను గెలుచు. మన పైకి ఎత్తి వచ్చిన అసిరియా నుండి మనలను కాపాడుతు. ఇది ప్రభువా. సర్వేశ్వరునికి వందనములు. ఈ వాక్యమేన కృపాశక్తి దయాశక్తి సంపూర్ణ భూమితో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము 46వ వచనము నుండి 56వ వచనము వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికాను,
నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలి కొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. సహాయము చేసెను. సహాయము చేసెను. సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తుతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. శుద్ధమైన సమయంలో మనమందరము కూడా కళ్ళను మూసుకొని శిరమును ఉంచి ప్రార్థన చేసుకుందాం. ఈ పరమ పవిత్ర దీవెన పూజలో మనమందరము కూడా దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దీవెనలు పొందుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ ఈ గొప్ప పండుగ రోజున ఈ పరమ పవిత్ర దివ్యమైన పూజకు ఐక్యపరిచినందుకు మీకు వందనములు, స్తుతి, స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మీ చల్లని దీవుల ప్రభువా ఈరోజు మా సంఘం మీద, మా కుటుంబాల మీద ప్రభువా కుమ్మరించండి తండ్రి. మీరు నడిచిన ప్రేమ మార్గంలో, మీరు చూపించిన రక్షణ మార్గంలో, మీరు చూపించిన కారుణ్య మార్గంలో మేము కూడా ముందుకు కొనసాగే శక్తిని, బలాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. మనందరినీ కూడా ఐక్యపరుస్తున్నందుకు వందనములు, స్తుతి, స్తోత్రము తెలుపుకుంటున్నాము. గడిచిన కాలం అంతా కూడా, గడిచిన పండుగ నుండి ఈనాటి పండుగ వరకు మీరు మా జీవితంలో చేసిన అనేక మేలులకు వందనములు, స్తుతి, స్తోత్రము తండ్రి. ప్రభువా, ఈరోజు మేము ఇలా ఉన్నామంటే నీ యొక్క గొప్ప కృప, అనుగ్రహము. దేవా, నువ్వు చేసిన మేలులను, నువ్వు చేసిన కార్యములను మేము గుర్తుకు తెచ్చుకొచ్చును. మేమందరం కూడా మీ యొక్క మహిమను, మీరు చేసిన గొప్ప కార్యములను మేమందరము గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, మాపై మీ యొక్క వర్మను కుమ్మరించండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో ఈ వాక్యాన్ని బోధిస్తున్న నన్ను ఆశీర్వదించండి.
ఈ వాక్యాన్ని వింటున్న మీ బిడ్డలందరినీ దీవించి మేమందరం కూడా మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మాకు నిండుగా మెండుగా ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ ఆమేన్. అందరం కలిసి రెండు చేతుల్లో పైకి ఉంచుతూ దేవాదేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరచుదా, దేవుని స్తుతించుదా. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా మీ అందరికీ కూడా మరి ఈరోజు మనందరం ఒకే సంఘముగా కలిసి పరిశుద్ధ ఆరోగ్య మాత మరి పండుగను జరుపుచున్న ఈ శుభ సమయంలో ఒక్కసారి మనందరం చప్పట్లు కొడుతూ మన యొక్క మరి దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం గట్టిగా ఒక్కసారి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈరోజు మనందరికీ ఆనందం. మన యొక్క ఊరిలో, మన గ్రామంలో, మరి రోడ్డు పక్కనే ఈరోజు మనం అందరం కూడా ఒక మరియ మాత మందిరాన్ని ప్రతిష్ఠించుకొని ఆశీర్వదించుకుని ఉన్నాం. ఇది దేవుని యొక్క కృప, దేవుని ఆశీర్వాదం. ఈరోజు మన గ్రామానికి ఎంతో గొప్ప రోజు, సంతోషం. ఇదిగో ఆ తల్లి యొక్క చల్లని దీవెనలు, ఆ తల్లి యొక్క చల్లని ఆశీస్సులు మన గ్రామం మీద, మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద నిండుగా మెండుగా ఈరోజు ఉంటున్నాయి. విశ్వసించు ప్రియమైన దేవుని బిడ్డ. అమ్మ అను మాటలోని కమ్మదనం, మరియమ్మలోని మంచితనం, ఎంత చెప్పినా తిననిది, ఏ నోట పలికినా తరగనిది, మమతాను రాగాలనిది, బంగారు నిధి, మరియ నిధి. చూడండి, ఆ తల్లి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆ తల్లి సన్నిధికి వచ్చి మనము విజ్ఞాపన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ తల్లి మనను నిండుగా మెండుగా దీవిస్తుంది. ఆ తల్లి చెంతకు నువ్వు వచ్చినప్పుడు నువ్వే రోజు కూడా వట్టి చేతులతో వెనక్కి వెళ్ళిపో. ఆ తల్లి సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు ఏ రోజు కూడా నువ్వు వట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోవు. ఆశీర్వాదములతో, దీవెనలతో ఆ తల్లి మనల్ని నింపుతుంది. గట్టిగా చెప్పకూడదు. దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. అందరూ చూద్దాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాక్యం చదువుకుందాం. పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 30వ వచనంలో ధ్యానం చేస్తూ ఉన్నా. తాను ఏర్పరచుకున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు పిలిచినే కాదు, వారి నీతిమంతులుగా చేశాను. నీతిమంతులుగా చేయడమే కాదు, వారిని తన మహిమలోను పాలు పంచి ఇచ్చాడు. ఈ లోకంలో అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పవిత్రము చేసుకుంటూ, అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పావనము చేసుకుంటూ, ఆ గొప్ప పిలుపును ఈ లోకములో పునీతము చేసుకున్న గొప్ప తల్లి ఎవరు అంటే పరిశుద్ధ మరియ మాత. చూడండి, అన్నాడు ఆ తల్లి ఏ విధముగా చిన్నారి పాల యేసుని తన చేతులలో ఎత్తుకొని ఉండగా, అన్నాడు ఏ విధముగా అయితే ఆ మేరీ మాత
మోసినదో ఈరోజు ఆ తల్లి నీ కుటుంబాన్ని, ఈరోజు ఆ తల్లి మన సంఘాన్ని, నిన్ను నన్ను మా అందరినీ కూడా మోస్తూ ఉంది. చూడు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో మనం ఒంటరిగా లేము, ఈ లోకంలో మనము ఒంటరిగా జీవించట్లేదు. ఈరోజు ఆ తల్లి మనందరినీ కూడా మోస్తూ ఉంది. చిన్నారి దివ్య బాల యేసును మోసిన విధముగా ఆ తల్లి బిడ్డలను మనందరి మీద కూడా ఆ తల్లి కనికరాన్ని, ప్రేమను, దయను, జాలని, ఆశీర్వాదములను నిండుగా మెండుగా చూపిస్తుంది, నిండుగా మెండుగా కుమ్మరిస్తూ ఉంది. ఈరోజు మనం నేర్చుకోవాలి ఆ తల్లి సన్నిధికి, ఆ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయం కోరుకోవాలి. అదే మనం ఈరోజు మే 13వ తారీఖున మనం ఈరోజు జరుపుకున్న పండుగ ఏంటిది? ఫాతిమా మాత, పరిశుద్ధ ఫాతిమా మాత పండుగను మనం అందరం కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. అన్నాడు ఆ తల్లి ఫాతిమా నగరిలో జ్ఞానులు కాదు, ఆచారభావులు కాదు, పండితులు కాదు, గొప్పవాళ్ళు కాదు, 3 బిడ్డలకు ఆ తల్లి దర్శనమిచ్చింది. లూసీ, ఫ్రాన్సిస్కో, జెసింతా 3 బిడ్డలకు ఆ తల్లి దివ్య దర్శనం ఇస్తూ ఆ 6 దర్శనాల ద్వారా, సందర్భాల ద్వారా ఆ తల్లి తెలియజేస్తుంది పాపాత్ముల యొక్క మారు మనసు కోసం. ఆ తల్లి యొక్క దర్శనాలను 2017వ సంవత్సరంలో 100 సంవత్సరాలు మనం అందరం కూడా పరిపూర్తి చేసుకుని ఉన్నాం ఫాతిమా మాత దర్శనాలు. ఆ తల్లి తెలియజేస్తుంది పాపాత్మల మారు మనసు కోసము, హృదయ పరివర్తన కోసము ఈరోజు మనం అందరం కూడా ఉండాలి. ఎందుకు ఈ భూమి మీద భూకంపాలు, ఈ సునామీలు, పగ, క్రోధము, అసూయ, ద్వేషము తాండవిస్తూ ఉన్నాయి, యుద్ధాలు, అశాంతి వాతావరణము. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించండి. మనం చేస్తున్నా పాపాలు, అవునా కదా? మీరే చెప్పండి, అవునా కదా? మనం పాపాలకే, మనము చేస్తున్న ఘోరమైన తప్పులకే ఈ యుద్ధ వాతావరణాలు, ఈ ఆందోళనలు, పగ, క్రోధము, ద్వేషము, ఇవన్నీ కూడా వాతావరణం మొత్తము కూడా మరి కాలుష్యం అవుతుంది. మొత్తము కూడా ఈ కలుషితమవుతున్న ప్రపంచంలో మనం అందరం జీవిస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఆలోచించు. ఎలా ఉందంటే ప్రియమైన సహోదరి సహోదరురా, ఈరోజు మనం ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి తుది శ్వాస వరకు కూడా మన జీవితం మొత్తం కూడా నకిలీ అయిపోతుంది. మనం ఈరోజు జీవిస్తున్న ఈ వాతావరణం, మనం ఈరోజు జీవిస్తున్న ఈ ప్రపంచం మొత్తం కూడా ఉంటున్న వాతావరణం మొత్తం కూడా మరి కలుషితమైపోతూ, మన యొక్క పరిసర ప్రాంతాలను మనమే కలుషితం చేసుకుంటూ, దానికంటే ఘోరముగా మనము మన తినే ఆహారం, మనము తినే ఆహార పదార్థాలు మొత్తము కూడా మరి మనకు మనమే కలుషితం చేసుకుంటూ, చివరికి ఎలా ఉందంటే మనిషి చూపించే ప్రేమ కూడా చివరికి అక్క లేదా చెల్లి లేదా తమ్ముడు ఒకరికొకరు చూపించుకునే ప్రేమ కూడా ఈరోజు నకిలీ అయిపోయింది. కపట ప్రేమ, దొంగ ప్రేమను ఈరోజు మనం అనేక సార్లు కనబరుస్తూ ఉన్నాం. చూడు, ఆ తల్లి వైపు చూడు, స్వచ్ఛమైన ప్రేమతో, నిర్మలమైన ప్రేమతో, నిర్మలమైన మనసుతో తన బిడ్డలైన మనందరినీ ప్రేమిస్తూ ఉంది. మనుషులుగా మనం ప్రేమిస్తాం ఎదుటి వ్యక్తితో పని ఉన్నప్పుడు, మనుషులుగా మనం పొగుడుతాము ఎదుటి వ్యక్తితో ఏదైనా అవసరం ఉన్నప్పుడు, మనుషులుగా మనము ఇతరులని ఉప్పిస్తూ చేస్తూ ఉంటాం ఏదైనా అవసరం ఉన్నప్పుడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నీతో అవసరం ఉన్నా లేకపోయినా
నీ శ్రేయస్సు కొరకు, నీ బాగోగుల కొరకు ఆ తల్లి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉంది. నీ కోసం, నా కోసం ఈరోజు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారో ఉండరేమో, కానీ ఎల్లప్పుడూ కూడా మనందరి కోసము రక్షణ చరిత్రలో ప్రార్థించిన తల్లి, ప్రార్థిస్తున్న తల్లి, ప్రార్థించబోయే తల్లి మన అమ్మ మరియమాత. నీ హృదయములో ఈ అక్షరాలు రాసుకో. నిత్యము నీ కోసము ప్రార్థిస్తున్న తల్లి. నువ్వు దొంగతనం చేయవచ్చేమో, నువ్వు పగతో ఉండవచ్చేమో, నీ హృదయము క్రోధము దండిపోవచ్చేమో, అసూయ దండిపోవచ్చేమో, చెడు దుర్జ్ఞానంతో నీ జీవితము నిండిపోవచ్చేమో, కానీ నీ మారు మనసు కోసము, నీ హృదయ పరివర్తనము కోసము ఆ తల్లి ఈరోజు ఎదురు చూస్తూ ఉంది. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు మారిపోతావు, నువ్వు మంచి బిడ్డగా తయారవుతావని ఈరోజు ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంది. ఇలానే ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సందర్భంలో ఒక చిన్న కథ. ఒక గొప్ప యజమానికి ఒక చిన్న ఆశ ఉంది. ఏంటంటే ఆ యజమానికి జంతువులను మరి ప్రేమించే చిన్న ఆశ. జంతువులు మనవాడు ప్రేమించి పెంచుకుంటూ ఉన్నాడు. పెద్ద భవంతి ఉంది, పెద్ద ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ లో జంతువులను మనవాడు పెంచుకుంటూ ఉన్నాడు. అలా ఒకరోజు ఆలోచిస్తూ నా దగ్గర ఒక జంతువు లేదు కదా అని ఆలోచిస్తూ మార్కెట్కి వెళ్ళి తన దగ్గర లేని ఒక పంది పిల్లను కొనుక్కున్నాడు. మార్కెట్కి వెళ్ళి ఒక పంది పిల్లను కొనుక్కొని దాన్ని ఇంటికి తీసుకువచ్చి చక్కగా డెటాల్ వేసి శుభ్రంగా స్నానం చేపించి ఒక మంచి టర్కీ డౌన్తో తుడిచి అన్ని జంతువులు కూడా దీన్ని చాలా భద్రంగా, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా ఒక్కపోస్తుంది, దాన్ని ఒక మంచి ఏసీ రూమ్లో ఒక 3 నెలలు చిన్న తెల్లటి పందిపను ఉంచాడు. ఉంచి బాగా మేపి బాగా తిన్న తర్వాత బాగా ఉబ్బిపోయింది. ఇంకా ఒక 3 నెలల తర్వాత యజమాని దాని మెడ గొలుసు పెట్టుకుని బయటకు వాకింగ్ వస్తూ ఉన్నాడు. వాకింగ్ వస్తూ ఉంటే కొద్దిగా నడిచిన తర్వాత చూద్దాం అసలుకి ఈ పంది ఏం చేసిద్దా, దీని స్వభావం ఏంటిదా అని ఆలోచిస్తూ గొలుసుని అలా వదిలేశాడు. గొలుసు అలా వదిలేయగానే అది వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయింది, పక్కనే ఉన్న బురదగుంట్లోకి వెళ్ళి మునిగిపోయి తేలాడుతూ ఆ బురదగుంట్లోనే హాయిగా ఉంది. యజమాని బాధపడుతూ ఉన్నాడు. వెంటనే దాన్ని తీసుకొని మరలా ఇంటికి వచ్చాడు. మరలా ఇంటికి వచ్చి మరలా డెటాల్తో శుభ్రంగా మంచిగా స్నానం చేయించి మరలా తుడిచి ఇంకొక 3 నెలలు భద్రంగా ఏసీ రూమ్లో వచ్చి ఇంకా బాగా ఆహారం పెట్టి మరలా తర్వాత తీసుకుని వచ్చాడు. రెండవసారి రోడ్డు మీద తీసుకుని వస్తున్నాడు. మరలా చేనేశాడు, గొలుసుతో తీసుకుని వస్తూ ఉన్నాడు. నడుచుకొని పోతూ ఉన్నాడు. ఈ లోపల అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా ఆ గొలుసు వదిలేశాడు. మరలా ఆ పంది ఎక్కడికి వెళ్ళింది, బురదలోకి పోయింది. బురదలోకి పోయి అక్కడే ఉంది. చివరికి యజమానిపై ఎంత లాగుతూ ఉన్నా అది రావడం అక్కడే ఉండిపోయింది. యజమాని బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది రోజు వరకు హాస్యాస్పదంగా ఉండవచ్చు. పంది తన స్వభావాన్ని మార్చుకోలేదు. పాము కాటు వేస్తుంది, అది తన స్వభావం. తేను కుడుతూ ఉంటుంది, అది తన స్వభావం. కానీ మనుషులమైన మనము మన స్వభావాన్ని రోజు మార్చుకోగలము. పంది తన స్వభావాన్ని మార్చుకోలేదు. తేను తన స్వభావాన్ని మార్చుకోలేదు. పాము తన స్వభావాన్ని మార్చుకోలేదు. కానీ మనుషులమైన మనము మన స్వభావాన్ని మార్చుకోగలం. ఈరోజు నీ స్వభావము పాపము జీవితంలో జీవిస్తూ ఉన్నావా? ఈరోజు నువ్వు పుణ్య జీవితానికి అడుగులువే. ఒకవేళ నువ్వు చీకటి జీవితంలో అంధకార బంధములతో సైతాన బంధములతో నువ్వు ఆవహింపబడి ఉన్నావా? ఈరోజు వెలుగైన మార్గంలోనికి
వచ్చేసాయి. నువ్వు చెడు జీవితాన్ని జీవిస్తూ అందులోనే కూరుకుపోయావా? ఈరోజు నువ్వు మంచి జీవితాన్ని జీవించాలని ఆ రోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎప్పుడైతే మంచి జీవితాన్ని, పుణ్య జీవితాన్ని, వెలుగైన జీవితాన్ని నువ్వు జీవిస్తావో ఆ రోజు ఆ తల్లి నిన్ను చూసి సంతోషపడుతూ ఉంది. ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఇదిగో నా ప్రియమైన కుమార్తె మారు మనసు పొంది హృదయ పరివర్తనము చెంది సన్నిధికి వచ్చి ఉన్నారు. చూడు, ఆ తల్లి సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నీ జీవితంలో ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ, మనం బైబిల్ గ్రంథంలో 2 సార్లు చూస్తున్నాం. కానాపల్లి విందు వివాహంలో మనం చూస్తూ ఉన్నాం. మరి అక్కడ కొరత ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన చెప్పినట్లు చేయడు. అమ్మ యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కానాపల్లి విందు వివాహంలో నీటిని ద్రాక్షారసముగా మార్చిన ఉదాంతం మనందరికీ తెలుసు. ఆనాడు ఆ తల్లి ప్రార్థిస్తూ ఉంది. ఇదిగో కానాపల్లి విందు వివాహంలో మన వివాహంలో లోటును, కొరతను ఆ తల్లి తీసివేసి వివాహానికి సంపూర్ణతను, పరిపూర్ణతనిచ్చింది. ఈరోజు ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. మన కుటుంబంలో మనకున్న కొరత, ఈరోజు మన కుటుంబంలో మనకున్న లోటుపాటును ఈరోజు ఆ తల్లికి సమర్పించుకో. ఈరోజు నీ కుటుంబంలో ఎటువంటి కొరత ఉందో, ఈరోజు నీ కుటుంబంలో ఎటువంటి లోటుపాటులు ఉన్నాయో ఆ తల్లికి సమర్పించుకో. ఆ తల్లి నిన్ను నిండుగా మెండుగా ఆశీర్వదిస్తుంది. చాలాసార్లు మనం వస్తాం, దేవుని దగ్గరకు వస్తాం, తల్లి దగ్గరకు వస్తాం. ఇదిగో నాకు ఆ జబ్బు వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, శారీరకముగా భౌతికముగా మనం అందరం వచ్చి చెబుతూ ఉంటాం. అవునా కదా? అమ్మా నాకు ఈ జబ్బు వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నువ్వు బాగా చెప్పుకుంటూ ఉండదా. కానీ శారీరకముగా మనం బాధపడినప్పుడు వచ్చి చెబుతున్నాం కదా. మరి సంతోషంతో ఉన్నప్పుడు, ఆనందంతో ఉన్నప్పుడు దేవుడు చేసిన మేలును మనం అనేక సార్లు మర్చిపోతున్నాం. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఈరోజు మనం ఎలా ఉన్నామంటే భౌతికమైన శారీరకమైన స్వస్థత కోసము పరితపిస్తున్నాము. కానీ ఆత్మీయ లోతులోనికి మనమందరము వెళ్ళి అటువంటి గొప్ప స్వస్థత ఏమిటి అంటే మారు మనసు పొందుకుంటూ దేవుని బిడ్డగా మారడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఈరోజు ఒకవేళ మన విశ్వాసము పైన ఉందేమో ఆలోచించు. ఈరోజు మన యొక్క విశ్వాసము ఒకవేళ పైన ఉంటే ఈరోజు నువ్వు దృఢముగా ఉండాలి. తెలుసు కదా, బొప్పాయి చెట్టు నువ్వు నాటిన వెంటనే కొన్ని నెలలకే బొప్పాయి ఏమైంది? బొప్పాయి చెట్టు పెద్దగా పెరిగిపోయి కాయలు వచ్చేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డ, కొబ్బరి చెట్టు ఉంది కదా, నువ్వు నాటిన వెంటనే అది పెరగదు. దాని యొక్క వేరునది లోతునకు పోయి నిదానంగా పెరుగుతుంది. వర్షం వచ్చినా, గాలి వచ్చినా ఆ కొబ్బరి చెట్టు దృఢముగా నిలబడింది. వర్షం రాగానే, చిన్న గాలి రాగానే బొప్పాయి చెట్టు ఏమవుతుంది? పడిపోయింది. ఈరోజు నీ విశ్వాసము దృఢముగా, పటిష్టముగా, భద్రముగా ఉండాలి. దేవుని యందు నీ విశ్వాసం. చూడండి, ఆనాడు ఆ తల్లి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో అవమానాలు పడినది. కానీ తన విశ్వాసాన్ని కోల్పోలేదు, తన విశ్వాసాన్ని స్థానానికి నింపలేదు. ఈరోజు చిన్న కష్టం రాగానే, లేకపోతే ఒక చిన్న బాధ రాగానే, లేకపోతే ఏదైనా అవ్వగానే అయ్యో అయిపోయింది కాదు. ఇదిగో కొన్నిసార్లు దేవుడు మనను పరీక్షిస్తుండవచ్చేమో, కొన్నిసార్లు అనుకున్న తలపులు ఆలస్యం అవ్వచ్చేమో, కొన్నిసార్లు వాయిదా పడవచ్చేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కటి వాస్తవం, నీ జీవితంలో నువ్వు అనుకున్న పనులు ఆలస్యమైనా సరే దేవుడు అద్భుతాలు చేస్తారు. గట్టిగా చెప్పకూడదు, దేవుని స్తుతించడం. కొన్నిసార్లు నువ్వు అనుకున్న పనులు ఆలస్యం కావచ్చు,
కానీ దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆ తల్లి నిరీక్షించింది, ఆ తల్లి ఎదురు చూసినది, ఆ తల్లి విశ్వాసముతో ఉంది, ఆ తల్లి ప్రార్థన చేసినది. ఈరోజు లోక రక్షకుని మనందరికి కూడా వసగినది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో చూస్తున్నాము. చల్లా చెదురైన శిష్యులందరూ కూడా ఎవరికి వారు పరారైపోయిన సమయంలో మరలా ఆ తల్లి శిష్యులందరినీ కూడా మేడగదిలో ఐక్యపరిచి తొలి స్త్రీ సభకు నాంది పలుకుతూ ఉంది. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబ దంపతి జీవితంలో, ఈరోజు నీ వివాహ జీవితంలో ఎన్నో చల్లా చెదరైపోవచ్చు. ఈరోజు చల్లా చెదరైపోయిన ప్రేమ, శాంతి, ఆప్యాయత, నీ జీవితం నువ్వు కోల్పోయిన శాంతి సమాధానాలు అవ్వచ్చు. ఈరోజు మన కుటుంబాన్ని ఆ తల్లి ఐక్యపరుస్తూ ఉంది. ఎంతో మంది భార్యాభర్తలు, ప్రియమైన సహోదరి సహోదరా, మరి ఎంతో మంది బిడ్డలు మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతో మంది ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నారు. కుటుంబంలో మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసిమెలిసి జీవించకుండా, అన్యోన్యతో ఉండకుండా, కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలకే, చిన్న చిన్న ఏదైనా జరిగితే ఈరోజు దూరముగా వెళ్ళిపోయి కొన్ని బంధాలు విడదీయబడుతున్నాయి. కాదు, ఇదిగో ఈరోజు నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రతి భార్య భర్త ఇద్దరు కూడా అన్యోన్య ప్రేమను రోగాలతో, పరస్పర బంధాలతో, ఐక్యమత్యముతో, సమత మమత భావాలతో మీరు జీవిస్తారో ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాన్ని పటిష్టపరుస్తాడు. చూడండి, ఆ తల్లి తన జీవితంలో ఒక మంచి మాతృమూర్తిగా ఆమె ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఒక్కడి గుర్తించుకో, చిట్ట చివరిగా ఆ రోజుల్లో మన దగ్గర ప్రియమైన సహోదరి సహోదరులారా డబ్బులు లేవు. కొన్ని సంవత్సరాల క్రితం మన దగ్గర డబ్బులు లేవు, కానీ నిండుగా మెండుగా ప్రేమలు ఉన్నాయి. ఈ రోజుల్లో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, దానికి తోడు జబ్బులు ఉన్నాయి, కానీ ప్రేమలు లేవండి. ఇటువంటి ప్రపంచంలో ఈరోజు కుటుంబ దాంపత్య జీవితాన్ని మనం అందరం జీవిస్తున్నాం. ఈ రోజుల్లో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, దానికి తోడే ఉన్నాయి జబ్బులు ఉన్నాయి, ప్రేమలు లేవు, శాంతి సమాధానాలు లేవు. ఎందుకు లేవు అంటుంటే ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు మనం విశ్వాసములో పటిష్టంగా లేవు. ఏదో పై పైన భక్తితో కాదండి దేవుణ్ణి ఆరాధించాల్సింది, లేకపోతే ఏదో పై పైన భక్తితో కాదండి దేవుణ్ణి మహిమపరచాల్సింది. ఇదిగో నీ జీవితంలో ప్రతి భార్య భర్త బిడ్డలందరూ కూడా దేవుని నామాన్ని, నీకు ఒకవేళ సంతోషములో ఉన్నా దుఃఖములో ఉన్నా అన్ని వేళలో అన్ని సందర్భాల్లో నువ్వు దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవించాలి. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడు అవుతావు. అన్నాడు ఆ తల్లి కష్టములో, బాధలో, శ్రమలో, సంతోషములో దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవించింది. ఈరోజు మనందరికీ కూడా గొప్ప మాతృమూర్తిగా, మనందరికీ పవిత్ర మూర్తిగా, మనందరికీ ఆదర్శమాతగా మరియ తల్లి నిలుస్తూ ఉంది. ఈరోజు మన గ్రామంలో పరిశుద్ధ ఆరోగ్య మాతను, మన మందిరాన్ని ప్రతిష్ఠించిన ఈ శుభ సమయంలో మరి గురువులందరూ కూడా మన కోసం ప్రార్థన చేస్తూ, సిస్టర్స్ అందరూ కూడా ఈరోజు మన గ్రామానికి వచ్చి ఉన్నారు. మనందరికీ ఎంతో సంతోషం. అమ్మ ఆరోగ్య మాత చల్లని దీవెన ద్వారా దేవుడు మన గ్రామాన్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను నిండుగా మెండుగా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. పితైన సర్వేశ్వరుని స్తుతించుదాము. అతనికి స్తుతులు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతించుదాము. ఇతని పవిత్ర ఆత్మల గర్భమైన కన్యమరి ప్రతిపుట్టిన పవన్స్ ప్రార్థనకరమైన పాట పాడి శిలువ మీద కొట్టబడి మరణాన్ని సమాధిలో ఉంచుకొని పాతాళ మగతికి మూడవ చనిపోయిన వారిలో వచ్చింది. పరలోకంలోకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చెట్టుకు వచ్చిన పవిత్ర ఆత్మను స్తుతించుదాము. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం స్తుతించుదాము.
పాపముల మన్నిపులను విశ్వసించున్నాను. శరీరమే కావు ప్రాణాలను విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను స్వామి. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా ఫాతిమా మాత పండుగను కొనియాడుతూ ఉన్నాము. కాబట్టి ఈ సంధ్యా సమయంలో అందరము కూడా కళ్ళు మూసుకొని శిరములు వంచి చేతులు జోడించి మన మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విన్నపాన్ని కూడా వెలుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, అడుగుడి ఇవ్వబడును, వెదుకుడి దొరుకును అని పలికినటువంటి ప్రభు మాటను గుర్తు చేసుకొని భక్తి శ్రద్ధలతో వాడి యొక్క విన్నపాలను ప్రభు చేత సమర్పించుకుందాం. మన యొక్క ప్రత్యుత్తరము, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, మా పావన జనుకులైన లియో పోపు గారిని, మా భాగీయ మేధాములను, గురువులను, కన్యస్త్రీలను, ఉపదేశులను, సంఘ పెద్దలను దీవించండి. వారి బోధనల ద్వారా మరియు మాత ప్రాముఖ్యతను తెలుసుకునేలా మమ్ము, మా క్రైస్తవ నాయకులను దీవించి మరియ తల్లి చూపిన ఆదర్శ విశ్వాసపు మార్గములో మేమంతా నడిచేలా దీవించుమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ శాంతిదాత, యూదయ ప్రజల కష్టాలను, కన్నీటిని, ప్రార్థనలను ఆలకించిన ప్రభు స్వయముగా ఓ స్త్రీమూర్తిని ఎన్నుకొని ఆ మరియ మాత ద్వారా రక్షకుని ఈ లోకానికి ప్రసాదించి ఉన్నారు. అందులో మీకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మేము కూడా మా చక్కని జీవితాలతో మీ రాజ్య స్థాపనకై పాటుపడే విధంగా మా అందరిని ప్రేరేపించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ దయగల ప్రభువా, మేము ఎల్లప్పుడూ మా జన్మకు కారకులైన మా తల్లిదండ్రుల ప్రేమను, సేవలను మరవకుండా వారికి సేవలు చేసుకునే గొప్ప శక్తిని, కృత నిశ్చయాన్ని మాకు దయచేయండి. వారు అనారోగ్యం పాలైనప్పుడు మంచి వైద్య సేవలు అందించినట్లు వారికి తోడు నీడ అవసరమైనప్పుడు వారి దాపులో నుండి వారిని మంచిగా చూసుకునేలా దీవించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ శక్తి సంపూర్ణుడా, మీరు మీ తల్లికి, మహిళలకు ఎంతో గౌరవప్రదమైన స్థానాన్ని ఈ లోకములో ఇచ్చి మాకెంతో ఆదర్శంగా నిలిచారు. మేము కూడా మా సంఘములో మహిళలకు తగిన గౌరవ మర్యాదలు చూపే వారికి గారు సమాన వ్యక్తులుగా పరిగణించే ఔదార్యమును మాకు దయచేయండి. మహిళలకు సమాన హక్కులు, తగిన అవకాశాలు కలగజేస్తూ మహిళలంతా శక్తి సంపన్నులుగా పొందినట్లు దీవించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ ప్రేమామయుడా, ఇచ్చట గుమికూడి ప్రార్థన చేస్తున్న మా అందరినీ దీవించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. మంచి స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయండి. మరియ మాత నామాన్ని కలిగిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. అదేవిధంగా మరియమ్మ గారి పేరిట ఉన్న సమస్త సభ్యులను, ఆరోగ్య సేవలు అందించుతున్న వైద్యులను, వైద్య సిబ్బందిని, సొడాలిటీ సభ్యులను మీ ప్రేమారాగలతో దీవించమని మన ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ప్రార్థించుదాము. సకల సృష్టిని నడిపించు ఓ సర్వేశ్వర, మానవాళి ఎడల మీకు గల అనంత ప్రేమతో మరియ మాతను మాకందరికీ తల్లిగా దయచేసి ఉన్నారు. ఆ తల్లి ద్వారా ఎందరో విశ్వాసులు విన్నపములను మీకు సమర్పించుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రియులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగురుచులా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సభ ప్రయోజనము కొరకును మీ క్రమల ద్వారా ఈ బలిని స్వీకరించింది కాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణతో పాటు మా విన్నపములు కూడా దయతో స్వీకరింపు. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించును దాకా. మా ప్రార్థనలు వ్యక్తము కాక మా కోరికలు తీరును దాకా మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మను ఆదిమా మాతగా ఉత్సవమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున మీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు, పరమండలమందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా పావన 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 ప్రభువు కళాధిపతి సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు కళాధిపతి సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు పరలోకము నీ మహిమలతో నిండియున్నది. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు కళాధిపతి సర్వేశ్వరుడు. పావన 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 ప్రభునామమునవచెడివారు ధన్యులు ధన్యులు. అగోనపమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు కళాధిపతి సర్వేశ్వరుడు. పావన 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 అందరూ దయచేసి మోకరించండి. ఇది చాలా ముఖ్యం.
ఎవరైతే మోకరించగలరో వాళ్ళందరూ మోకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో ఆపద్రాక్షరసాలు ప్రభు వారి యొక్క రక్తమాంసాలుగా మారే సమయం కనుక అతి ముఖ్యమైన సమయము కనుక దయచేసి అందరూ భక్తితో మోకరించవలసిందిగా కోరుతున్నాను. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై నీ ప్రజల నుండి తమ పిలుచుచున్నావు. ఈ కాల్ముఖలను ఈ సముఖమును తెచ్చినాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు నీవు వేచియుందుము, నీవు కనుక తండ్రి, నీవు రక్షణాయుతము శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూచునేమో. ఈ పవిత్ర జీవబలి కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ
సమయ కానుకలను ప్రీతితో వీక్షింప ప్రతివాదు చూడుచున్నాము. మాకు నీతో సఖ్యపరచిరి ఈ కుమారుని పనిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లుగా దయచేయుము. అతడి మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరి మాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ప్రభువా మమ్మనితో సఖ్యపరిచి ఇవ్వాలి. లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొంటున్నాము. ఈ లోకమును ఎదుర్చే నీ సభను నీ సేవకుడకు 14వ అరియోపాపు గారిని, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందను ప్రేమయందను దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనలను ఆలకింపము. ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మన విన్నపాలను, మన ఉద్దేశాలను, మన ఆశలను అపద్రాక్షరసాలు ప్రభు వారి యొక్క రక్తమాంసాలుగా మానే సమయంలో మన ప్రార్థనలు ఎంతో విలువైనవి. ఆ ప్రభు వారు తప్పకుండా వింటారు కనుక మన ఆశలను, మన కన్నీలను, మన బాధలను, మన కష్టాన్ని ఆ ప్రభుత్వం వినిపించుకుందాం. ఆత్మమాత, ఆరోగ్యమాత సహాయం ద్వారా ఆమె ఏ విధంగా భక్తి జీవితం గ్రహించారో, ఏ విధంగా ప్రభు వారి యొక్క వాక్యాన్ని విని ఆయన యొక్క దాసరాలుగా జీవించారో, అదేవిధంగా మనందరం కూడా ఆ తల్లిని అనుసరిస్తూ ఆ ప్రభు వారి యొక్క మార్గంలో నిజమైన కథోలిక విశ్వాసులుగా జీవించే భాగ్యాన్ని మనకు దేవాది దేవుడు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా తల్లి ఆరోగ్యమాత మనందరికీ శారీరక, భౌతిక ఆరోగ్యాన్ని ప్రసాదించి, దాంతోపాటుగా ఆత్మీయ ఆరోగ్యాన్ని మనందరికీ ప్రసాదించి, మనందరం ఎల్లవేళ నిజమైన కథోలిక విశ్వాసులుగా ఎక్కడున్నా జీవించే భాగ్యాన్ని మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ఈనాడు ఈ పూజ బలి సమర్పించుకుంటున్నా ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ప్రభు దీవించి ఆశీర్వదించాలని, వారు కోరుకునే శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము, సంతృప్తిని, వారి బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని, తెలివితేటల్ని, వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని ప్రభు దయచేయాలని, అదేవిధంగా ఈనాడు ఈ దీపోత్సవం సమర్పిస్తున్న మన జ్యేష్ఠ గురువులు అందరినీ ప్రభు వారు దీవించి ఆశీర్వదించాలని, అదేవిధంగా మన గురు పెద్దలను, సంఘ పెద్దలను, ఈ యొక్క విషయాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా ఈ గ్రామ ఉపదేశ లోతయ్య గారిని ప్రభు దీవించి ఆశీర్వదించాలని, ఆయన తన తండ్రి ఏ విధంగా భాగ్యయ్య గారు కేటగిస్ట్గా గొప్పగా పనిచేశారు, అదేవిధంగా ఆయన కూడా ఈ సంఘాన్ని కాచి కాపాడుకుంటూ వారికి వాక్యాన్ని చెప్తూ వారందరినీ కథోలిక విశ్వాస నడిపించే భాగ్యాన్ని ఆయన దయచేయాలని, దయగల తండ్రి నలుదేశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకున్నాము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
కలుగునుగాక. హారతి హారతి దైవము దేవా హారతి హారతి దైవము దేవా మాతృదయ ప్రేమ హారతి దైవము దేవా మాతృదయ ప్రేమ హారతి దైవము దేవా హారతి హారతి దైవము దేవా దీపహారతి ఇదిగో దైవము దేవా దీపహారతి ఇదిగో దైవము దేవా ధూపహారతి ఇదిగో దైవము దేవా ధూపహారతి ఇదిగో దైవము దేవా పుష్పహారతి ఇదిగో దైవము దేవా పుష్పహారతి ఇదిగో దైవము దేవా హారతి హారతి దైవము దేవా హారతి హారతి దైవము దేవా దీపధూప పుష్పహారతి దైవము దేవా దీపధూప పుష్పహారతి దైవము దేవా హారతి హారతి దైవము దేవా హారతి హారతి దైవము దేవా అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువు ఆ నికిడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. ఏదైనా నిరంతరము ఇదే రాజ్యము, ఇదే అధికారము, ఇదే మహిమ. శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారముని సభకు శాంతిని ఐక్యములను గ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా, ప్రభువు యొక్క శాంతి సమాధానములు మీతో మీ కుటుంబాలతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని కోరికల లోక పాపమును పరిగణించే ద్వారా మాకు దయచూపము. సర్వేశ్వరుని కోరికల లోక పాపమును పరిగణించే ద్వారా మాకు దయచూపము. సర్వేశ్వరుని కోరికల లోక పాపములను పరిహరించే ద్వారా మాకు సమాధానము దయచేయము. పాపమునుగా మీరు ఒక మాట పలికిన మా ఆత్మ స్వస్థత పొందను. జీవాహారం
ఇదే నిత్య జీవాహారం జీవాహారం Praise the Lord. Hallelujah. Hallelujah. సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఎంతో భక్తి ప్రవృత్తంతో ఎంతో విశ్వాసంతో ఎంతో గొప్పగా మనందరం కొనియాడుతున్నాము. ఈరోజు దీప పూజని మనకు సమర్పించిన మన గ్రామ బిడ్డ కురతాని ఫాదర్ విజయ్ గారు పులివెందుల నుంచి ఎంతో దూరం నుంచి వచ్చారు. వారు రావాలనుకున్నాను కానీ చివరికి వచ్చారు. వచ్చి తన యొక్క పూజా బలి ద్వారా పూజ నిర్వహించడం ద్వారా మనందరికీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దండిగా కురిపించారు కనుక ఆయనకి నిండుగా మెండుగా వందనాలు తెలియజేసి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మధురమైన దైవవాక్యాన్ని ఎంతో చక్కగా అర్థవంతంగా ఆత్మమాత కోసం ఫాదర్ గారు ప్రసంగించారు. ఫాదర్ మనోజ్ గారు, ఆయన విట్టమరాజుపల్లి ఉత్సవాల గురువులు. అదేవిధంగా ఆయన మన గుంటూరు మేత్రాశ్రమంలో దీవ్యవాణి దాని యొక్క కోఆర్డినేటర్గా ఉంటూ ఉన్నారు. సో ఫాదర్ గారు కూడా నిండుగా మెండుగా వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ ఎన్నో సంవత్సరాలు వెనుకొండ పట్టణంలో లయోలా స్కూల్ వార్డెన్గా, డైరెక్టర్గా, సుపీరియర్గా పనిచేసి ఈరోజు లయోలా పబ్లిక్ స్కూల్లో కోశాధికారిగా మరియు ఇతర కార్యక్రమాల్లో ముందు ఉన్నారు. అదే కాక ఆయన ఇంతకుముందు మన మాజీ చిన్న ఫాదర్గా ఉంటూ ఉన్నారు, సోసియస్గా మరియు ప్రొవిన్షియల్ ఫాదర్ సెక్రటరీగా ఉంటూ ఉన్నారు. 2008-9 ఫాదర్ గారు కోశాధికారిగా ఉన్నప్పుడే ఆయన గుర్తుందో లేదో నాకు తెలియదు, మన గుడి మన విషయాల గుడి నిర్మించుకున్నాం. 2008-9 ఫాదర్ గారు కూడా కోశాధికారి. అదేవిధంగా ఈరోజు అడగగానే, నేను అడగలేదు డైరెక్ట్గా, కానీ మన ఫాదర్ విజయ్ గారు ఫాదర్ గారిని అడిగారు. అడగగానే వెంటనే ఆయన 5 ఫాదర్ని తీసుకొచ్చారు. ఆయనతో కలిపి 5 తీసుకొచ్చారు. ఎంతో సంతోషం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. పీఠం కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన వారితో పాటుగా వచ్చిన ఫాదర్ నరేష్ గారు లయోలా పబ్లిక్ స్కూల్ వార్డెన్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా మరియు ప్రసాద్ ఫాదర్ గారు, ఆయన లయోలా హై స్కూల్ తెలుగు మీడియంలో ఆయన ప్రిన్సిపల్గా ఉంటున్నారు. ఈ సంవత్సరం గొప్ప 10th క్లాస్లో గొప్ప విజయం సాధించి 100% మార్కులు తీసుకొచ్చారు. ఆయనకి నా వందనాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్స్ వెరీ మచ్ ఫాదర్. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి కార్యక్రమము ఎంతో సక్రమంగా జరిగిందంటే మన ఊరు ఉపదేశి గారు సుర్తాని లూద్దయ్య గారు, ఆయన మాజీ ఉపదేశి కుమారుడు. ఆయన ఎంతో చక్కగా కష్టపడి ఈ గ్రామాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆయన్ని కూడా మనము వందనాలు తెలియజేస్తాం. ఎక్కడున్నా లూదయ్య, సుల్తాన్ లూదయ్య, థ్యాంక్ యూ, వందనాలు. అదేవిధంగా మన విచారణ హెడ్ క్యాటగిస్ట్గా ఉంటున్న మన మాస్టర్ సరణి గారు మరియు యానిమేటర్ గారు మాస్టర్ బాలసౌరి మాస్టర్ గారు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్ మాస్టర్. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన వినుకొండ పట్టణం నుంచి చాలా మంది వచ్చారు. నేను ఆహ్వానించగానే వారు వచ్చారు. బాబు మాస్టర్ గారు, అదేవిధంగా రోజా టీచర్ గారు, ప్రమిళ టీచర్ గారు, పాకుమారెడ్డి గారు, ఇంకా అనేక మంది. అదేవిధంగా జాలపాలెం కేటగిస్ట్ వినయ్ గారు, చాలా మంది. వారితో పాటుగా నాకు సహాయం చేయడానికి రాము, మన డ్రైవర్ రాము, మల్లికార్జున మరియు శేషగిరి, అదేవిధంగా మన అమ్మగారులు నిర్మల అమ్మగారులు, డెల్లీ సిస్టర్ గారు మరియు సిద్ధార్థ సిస్టర్ గారు ఈ గ్రామానికి రావడం గొప్పగా ఉంది మనందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. గట్టి కొట్టండి. వారి ద్వారా మనందరికీ ప్రతి వారము ఫ్యామిలీ ప్రేయర్స్ జరుగుతున్నాయి. వారు మన ఆలయంలో ఉన్న ప్రతి వస్తువుని సమకూరుస్తున్నారు. ఏదైనా మన పవిత్ర వస్తువులను వారే కొనుక్కొని పెడుతున్నారు. వారికి ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ డెల్లీ. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా వందనాలు తెలియదు. ఎందుకంటే ఎంతో కష్టపడ్డారు. మామూలుగా నేను
ప్రతి వారం పూజకొచ్చిన 15 మంది ఉంటారు, కానీ ఈరోజు 100 మంది కంటే ఎక్కువ ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి మిమ్మల్ని చూసి అదృష్టం నాకు. సంవత్సరానికి ఒకసారి మిమ్మల్ని చూసి అదృష్టం 15 మంది మామూలుగా అయితే, కానీ ఈరోజు దేవుడు నాకు ఆ అదృష్టాన్ని దయచేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఫాదర్లో తెలియదు ఇంకా మన ఊరి విషయం, అందుకే నేను మామూలుగా ఎవరిని ఆహ్వానించడం తొందరగా. కానీ ఈరోజు దేవుడి దయ వల్ల మన విజయ్ ఫాదర్ గారు ఎంత మోటివేట్ చేసి ఫాదర్లు అందరూ తీసుకొచ్చారు, వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరు ఆయన ఫాదర్ విజయ్ గారు అన్నగారు అజయ్, ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతిపురంలో మేనేజర్గా ఉంటున్నారు. ఆయన మన జోసెఫ్ ఫాదర్ గారు మరియు నా స్టూడెంట్. ఆయన 2002 10th క్లాస్ చదువుతున్నప్పుడు నేను ఫెదర్గా ఉన్నాను, ఫాదర్ గారు డైరెక్టర్గా ఉన్నారు. అప్పటి నుంచి ఆయన దినదినం అభివృద్ధి చెప్తూ మా ముందే ఇప్పుడు ఈనాడు మేనేజర్గా మారారు. ఇదంతా దేవుని యొక్క కృప. అదేవిధంగా చాలా మంది ఇక్కడ చదువుకున్నారు, ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. ఇది దేవుని యొక్క గొప్పతనం కనుక ఆయనకి మనం వందనాలు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అజయ్ నీకే. ఇంకా ప్రియమైన సహోదరి సహోదరులు, ఇంకా మనము వచ్చే వారము మనందరము కలిసి ఒకరినొకరు వందనాలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు సమయం లేదు కనుక చిన్న మాట ఫాదర్ విజయ్ గారు చెప్తే దాంతో మనం ముగిద్దాం. మనందరికీ ప్రార్థన చేయడానికి సహాయం చేసినటువంటి గానక బృందాన్ని కూడా ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ముఖ్యంగా నా దగ్గర లిస్ట్ లేదు, ఎవరైతే దాతలు ఉన్నారో వారందరికీ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు, ధన్యవాదాలు. ఎందుకంటే దాతలు లేకుండా ఏమీ జరగదు. దానిని ఎంతో మంది ఊర్లో ఉన్నటువంటి ఒక ఇంజనీర్గా అంజీ ఉన్నాడు, తర్వాత పరమేశ్ ఉన్నాడు, తర్వాత వెంకటేష్ ఉన్నాడు, తర్వాత ఆదినారాయణ చూసుకున్నాడు, మంగయ్య చూసుకున్నాడు, కోటయ్య చూసుకున్నాడు. వీళ్ళందరూ కూడా దాన్ని దినదినాభివృద్ధి చెందుతూ ప్రతిరోజు కూడా దాని వైపు చూస్తూ ఇది ఫినిష్ అవుతుందా లేదా అని ఎన్నో ఆశలు కని ఈరోజు ఈ మరియ మాతను ప్రతిష్ఠించున్నారు. కాబట్టి ఒక్క పేరును మనం ప్రస్తావించలేము. ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము కూడా దీనికోసం కృషి చేసింది, దీనికోసం ప్రార్థన చేసింది, దీనికోసం శక్తివంతం లేకుండా ఎంత కృషి చేసింది. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ దేవుడు దీవించాలని, పేర్లు చెప్పకపోయినా కానీ మరియ మాతకు తెలుసు ఎవరు ఎంత చేశారో. కాబట్టి ఆ మరియ మాత మీ కుటుంబాలను, మీ బిడ్డలను చల్లగా చూడాలని, ఇంకా విశ్వాసంలో ముందుకు వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. విశ్వాసం అనేది 150 సంవత్సరాల క్రితం మన ఈ ఊరికి వచ్చింది. కాబట్టి ఆ విశ్వాసాన్ని ఇంకా కొంతమంది విడిచిపెట్టిపోతూ ఉన్నారు. ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. మీ తాత ముత్తాతల పేరు చూసినట్లయితే శివరయ్య, ఎన్నమ్మ ఉంది. ఈ రోజుల్లో మీకు పేర్లు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఆ విశ్వాసాన్ని మళ్ళీ మీరు పునరుజ్జింపజేయాలని, అదేవిధంగా ఈ దేవాలయంలో మీరందరూ కూడా ప్రార్థన చేసుకుని ఫలితాలు పొందాలని మీ అందరి కోసం మా గ్రూపుల తరఫున మా ప్రార్థనను మీకు అర్పిస్తూ మిమ్మల్ని అందరినీ ఆ దేవాతి దేవుడు మరియు ముఖ్యంగా మరియ మాతను దీవించాలని ఈ సందర్భం అందరి నుంచొని ఈ ముగింపు ప్రార్థనను చెప్తాం. సహోదరి సహోదరులారా, నేను నా పక్కన మా కొండ్రపుట్ల ఫాదర్ గారు మరి ఫాదర్ పీటర్ గారు ఎంతో చక్కగా ఈరోజు సువార్తను చదివారు, పాడారు. అదేవిధంగా సుప్రసాద పాట కూడా ఎంతో మధురంగా పాడారు. ఎన్నాళ్ళకి ఈ యొక్క జీవజలంతో నిండిపోయింది అన్నట్లుగా నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇటువంటి వాడు పాడడం సాధారణంగా మామూలు నేను పిల్లలు, కానీ ఈరోజు అదృష్టం కొద్ది ఫాదర్ గారు వచ్చారు. సంతోషం ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మన క్వైర్ మెంబర్ గుంటూరు నుంచి మీరు కోటాలు కండక్ట్ చేయడానికి మరియు క్వైర్లో పాటలు పాడడానికి వచ్చారు. వారు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారితో పాటుగా ఫాదర్ మాస్టర్ బాలచౌరి గారి యొక్క భార్య నీలమా గారికి మరియు ఆమెతో పాటు వచ్చిన ఒక విద్యార్థిని కూడా పేరు ప్రవల్లిక సార్, ఆమెకు కూడా నా వందనాలు తెలియజేసుకుని, ఇంకా ఎవరినైనా మర్చిపోయినట్లయితే మంచి మనసుతో పెద్ద మనసుతో మన్నించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అందరూ నిలబడదాం ముగింపు ప్రార్థన కోసం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజ అనంతరం ఒక 5 నిమిషాలు కూర్చోండి. విచ్చేసిన గురువులకు, ఈ యొక్క మేరీ మాత ఆరోగ్య మాత స్వరూపానికి సహాయం చేసినటువంటి వారందరూ కూడా చిరు సన్మానాలు మన పెద్దలు చేస్తారు. కాబట్టి పూజ అనంతరం ఒక్క 10 నిమిషాలు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవలసిందిగా పెద్దలు కోరుతున్నారు. పూజ అనంతరం ఈ శుభ సందర్భంలో ముఖ్యంగా జోసెఫ్ అమ్మగారి గురించి, ఆమె ఆత్మశాంతి గురించి ప్రార్థన చేద్దాం. ఈ ఊరిలో విశ్వాసంలో నడిచిందంటే అమ్మగారే. ఇప్పుడు డెన్నిస్ అమ్మగారు ఎలా ఉన్నారో ఆ కాలంలో జోసెఫ్ అమ్మగారు కూడా మన ఊరిని జ్ఞానపథంలో నడిపించారు. అదేవిధంగా ఫాదర్ విండి ఈ ఊరిని కట్టించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి. మీ అందరికీ తెలియపోవచ్చు, సహాయాలన్నీ అటువంటి నుంచి వస్తాయి.
ఆయన ఇప్పుడు బెల్జియం దేశంలో మరణించి విశ్రాంతి తీసుకుంటూ ఉంటున్నారు కాబట్టి ఆయన ఆత్మశాంతికి ఆ దేవుడు శాంతిని వస్తాలని జ్యేష్ఠవ గురువులు చేసినటువంటి అమితమైన కృషిని ఈ భూమిలో ఆ దేవుడు విశ్వాసంతో ప్రచురింపజేయాలని మనందరం కూడా ఈ ముగింపు ప్రార్థన ద్వారా వేడుకుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారము భుజించు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యకైన మరియమాత సంస్మరణ కొనియాడుచు ఆ తల్లి అనుసరించి మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరించముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించదము. క్రీస్తునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా.